నమస్తే. 10 టీవీ ప్రేక్షకులకు ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు పంచాంగం అంటే ఏంటి? ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి? ఈ విషయాలను తెలుసుకుందాం. మనతో పాటున్నారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, భారతీ తీర్థ పురస్కార గ్రహీత బంగారయ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. ఉగాది విశిష్టతను, పంచాంగానికి సంబంధించి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే గురుగారు. 10 టీవీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు. ముందు నమస్తే అమ్మా. మీకు 10 టీవీ యాజమాన్యానికి, 10 టీవీలో పనిచేసేటువంటి అందరు ఉద్యోగులకి, 10 టీవీ ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. గురుగారు, విశ్వావసునామ సంవత్సర ఉగాది అని అంటున్నాం. ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది విశిష్టత గురించి తెలియజేస్తారా? విశ్వావసునామ సంవత్సరం అంటే విశ్వము, ఈ పాంచభౌతికమైనటువంటి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 5 పంచభూతాలు. ఈ ప్రపంచమంతా కూడా ఈ పంచభూతాలతోటి నిండి ఉంది. ఈ పంచభూతాలతోటి నిండి ఉన్నటువంటి అంతటిని పరమాత్మ తన సంపదగా భావించే సంవత్సరం. అందుకనే దీన్ని విశ్వారాట్ అని కూడా పిలుస్తారు పాణిని ఆయన యొక్క అష్టాంగ అధ్యాయిలో. అదేవిధంగా ఈ విశ్వారాట్కి రాజెవరయ్యా అంటే గ్రహరాట్ అయినటువంటి సూర్యనారాయణమూర్తి. ఈ విశ్వావసు చాలా అద్భుతంగా ఉండబోతోంది. చక్కగా ఆనందంగా తృప్తిగా అందరూ ఉంటారు. రాజు సూర్యనారాయణమూర్తి కాబట్టి ఈ విశ్వం మొత్తం తన సంపదగా పరమాత్మ భావిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి సంవత్సరం. విశ్వావసు సమస్తమైనటువంటి సంపదల్ని అందించేటటువంటి సంవత్సరం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి గ్రహణం లేదు భారతదేశానికి, కానీ చాలా చోట్ల గ్రహణం ఉంది. ఈ అన్ని చోట్ల గ్రహణం ఉండే దగ్గర పరిస్థితి ఎలా ఉన్నా భారతదేశం చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. దేశానికి చాలా బలంగా ఉంది. 1. 2, సూర్యనారాయణమూర్తి ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది రావడం కదా, అందుకని ఈ సమయంలో చాలా విశేషంగా వచ్చే దుష్ఫలితాలన్నింటినీ కూడా తీసేస్తాడు. కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి కూడా వచ్చింది. అది 13 రోజులు, షష్టగ్రహ కూటమి 1.5 రోజు. కాబట్టి ఈ సందర్భాలన్నిట్లో ఎన్ని మిగతా ఇబ్బందికరమైన అంశాలున్నా సూర్యనారాయణమూర్తి రాజవడం వల్ల విశ్వావసునామ సంవత్సరం బాగుంటుంది. అష్టాంగ హృదయలో ఆయన చాలా ప్రత్యేకంగా ఈ అద్భుతమైనటువంటి విశ్వావసు అనేటటువంటి దాన్ని విశ్వారాట్గా చాలా విశేషంగా చెప్పారు. 6వ అధ్యాయం 128వ సూత్రంలో. కాబట్టి ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది. వేదంలో విశ్వావసు గంధర్వము అనే ఓ మంత్రం ఉంటుంది. ఆ మంత్రము చాలా విశేషంగా ఉంటుంది. ఈ సంవత్సరం సూర్యనారాయణమూర్తిని ఎవరెవరు ఆరాధన చేసుకుంటారో, ఉదయాన్నే సూర్యుడికి ఎవరు అన్ని పూలో లేకపోతే అన్ని నీళ్ళో అంత భస్మమో ఇలా ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతోంది. ఓకే గురుగారు, అసలు ఉగాది రోజు ఏం చేయాలి అంటే మీరేం చెప్తారు? ఉగాది చాలా విశేషమైనటువంటి పండగ. మొట్టమొదట చేయాల్సింది నిద్ర లేవంగానే ప్రతి గృహ ధ్వజారోహణము. ప్రతి ఇంటి మీద ఆంజనేయ స్వామితో ఉన్నటువంటి ఒక అద్భుతమైన జెండా పెట్టాలి. తెలుసుగా, యుద్ధానికి వెళ్ళేటటువంటి అర్జునుడి రథం మీద జెండాపై కపిరాజు ముందు శ్రితవాది శ్రేణులని ఆ కపిరాజు ఆంజనేయ స్వామితోటి కూడినటువంటి ఒక జెండా. ఆధ్యాత్మిక కేతనమైనటువంటి ఆ ధ్వజాన్ని ఆ రోజు ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. ఇది స్పష్టంగా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి గృహ ధ్వజారోహణం ఓంకారంతోటో స్వస్తిక్తోటో ఆంజనేయ స్వామి ఉన్నదో ఏదో ఒక ధ్వజం కాషాయముది అలా చక్కగా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండాలి. ఇక 2వ విషయం, అభ్యంగ స్నానం చేయాలి. చక్కగా నూగు నూనె రాసుకొని ఒంటి నిండా నలుగు పెట్టుకొని కొత్తగా పైన ఉండేటటువంటి మట్టి పొరలన్నింటినీ తీసి ఇక మీదట కాస్త చెమట వస్తూ ఉండాలి, బయట ఉండే మాయిశ్చర్ లోపలికి పోతూ ఉండాలి. ఎండాకాలం మరీ విస్తృతం అవడం మొదలు పెడుతుంది. అందుకని చక్కగా ఈ
అభ్యంగ స్నానము అనేది ఖచ్చితంగా ఆచరించి నూతన వస్త్ర ఆభరణాలు ఇవి ధరించాలి. ఆ తర్వాత ప్రపాదానము, కుండలలో నీళ్లు పోసి దానంగా ఇవ్వాలి. లేదు ఇంటి బయట కుండలు పెట్టి దాంట్లో నీళ్లు పోయాలి. వచ్చి వెళ్ళేటటువంటి బాటసారులు బాగా ఎండకి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు తీసుకుండేట్టు. అదేవిధంగా మన ధర్మశాస్త్రం ఎంత గొప్పదో చూడమ్మా. మట్టి ముంతల్లో నీళ్లు పోసి కాస్త మేడ పట్టున ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ పెట్టండి అయ్యా, ఆకాశంలో వెళ్ళే బాటసారులు వచ్చి నీళ్లు తాగుతారు. ఎవరు ఆకాశంలో వెళ్ళే బాటసారులు? పక్షులు. కాబట్టి పక్షులకి నీళ్లు ఇవ్వండి, అవి ఎండకు ఎక్కువగా అలసిపోతాయి, మేడ మీద నీళ్లు ఉంచాలి. ఎంత గొప్ప ధర్మమమ్మ. అదేవిధంగా ఇవాల్టి రోజున రాజదర్శనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారినో, ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారినో, లేదు ఈ రాష్ట్ర గవర్నర్ గారినో, ఆ రాష్ట్ర గవర్నర్ గారినో, లేకపోతే మన దేశ ప్రధాని గారినో, మన దేశానికి చెందినటువంటి ప్రెసిడెంట్ గారినో, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళని ఇవాళ రోజున చూడాలట. చూస్తే చాలా మంచిది, రాజదర్శనం చేయండి అన్నారు. అందుకని రాజదర్శనం చాలా ప్రత్యేకం. ఇక ఈ రాజదర్శనం అయిన తర్వాత ఉదయాన్నే, రాజదర్శనానికంటే ముందే కూడా ఇది చేసుకోవచ్చు. ఆ రోజు మొత్తంలో రాజదర్శనం ఎప్పుడైనా చేయొచ్చు. కానీ చక్కగా పంచాంగాన్ని పెట్టి ఆ పంచాంగానికి దేవతామూర్తులందరినీ తీసుకొని వచ్చి ఇవాళ విశేషంగా విఘ్నేశ్వరుడికి, నవగ్రహాలకి ప్రత్యేకంగా పూజను చేయమని పెద్దలు చెప్తున్నారు. అందుకని ఇవాళ రోజున విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నీ దూరం అవ్వాలి, గ్రహాలన్నీ స్వాధీనంగా ఉండి నాకు బాగుండాలి అని వాటికి పూజ చేసి, అంటే ఏముందమ్మా, చక్కగా లేచి నిల్చొని ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, మీ అందరికీ ఓ నమస్కారము అని దండం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పంచాంగం పెట్టి ఆ పంచాంగానికి షోడశ ఉపచార పూజలు చేయాలి. ఇవాళ పంచాంగానికి పూజ చేసిన తర్వాత కాలపురుషుడికి, కాలంలో ఏమున్నాయమ్మా, 6 ఋతువులు, తర్వాత రసాలెన్ని రుచులు, షడ్ రుచులు. అవునా? ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి రుచి విశేషంగా వస్తుంది. మన జీవితంలో కూడా 6 రుచులు ఉంటాయి. అయితే కోపం వస్తుంది, లేకపోతే అసూయ, లేకపోతే దయా జాలి, ఏమ్మా, ఇలాంటివే మనకు వచ్చే లక్షణాలు. కాబట్టి ఈ వచ్చేటటువంటి రుచులు ఏవైతే ఉన్నాయో కాస్త కారం ఉండాలి. అదేవిధంగా ధర్మశాస్త్రాలు ఇవాళ రోజున నింబ కుసుమ భక్షణం లేదా ఆ నింబ పత్ర భక్షణం, ధర్మసింధులో ప్రత్యేకంగా మామిడి వేప ఆకులే తినాలి అని రాస్తుంది. వేప ఆకుని తినాలి. అదే ఉత్తరాది వాళ్ళు లేత మామిడి ఆకుని తింటారు. వాళ్ళు, మనకి సంప్రదాయం ఏముంది అంటే నింబ కుసుమ భక్షణం, ఆ వేప పువ్వుని తినడం. సరే, 2 వేప నుంచే వస్తాయి కాబట్టి ఏ సంప్రదాయం ఆ సంప్రదాయం, మనకున్న ఆచారం మనం పాటిద్దాం. ఒక ఆకు తిన్నా నష్టం లేదు. కాబట్టి చక్కగా అది పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి పులుపుకి చింతపండు రసం తీసుకొని అంత బెల్లం, చక్కగా బ్రహ్మాండంగా కొత్తగా బెల్లం వస్తుంది, ఆ బెల్లం తీసుకొని వచ్చి అందులో వేసి, అదేవిధంగా అందులో అంత లవణం, కొంచెం ఉప్పు, ఇవన్నీ మనకుండే రుచులే. మన జీవితంలో రుచులు, మన మనస్సుకు కూడా ఈ 6 రుచులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ తీసుకొని వచ్చి ఇవన్నీ కలిపి ఆ కాలపురుషుడికి నైవేద్యం పెట్టాలి. పెట్టి, నాయన మా ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా ఈ 6 రుచులే కారణం. ఏ కాలంలో ఏ సందర్భంలో మేము ఎలాంటి రుచిని తీసుకున్నా దాని నుంచి కష్టం రాకుండా మమ్మల్ని చూసుకో అని చెప్పి ఆ పంచాంగానికి నివేదన చేస్తాం. బ్రహ్మ పూజనం, ఈ మొత్తానికి కారణం ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ సృష్టి మొత్తం ఆయన వల్ల కదా. ఈ ఉగాది అంటే ఉగాది కాదమ్మా, అసలు దీని పేరు యుగ ఆది. యుగము ఆరంభమయ్యే రోజు. యుగం ఎప్పుడు ఆరంభమైంది? బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెడితే అయింది. అందుకని ఈ యుగ ఆది మనం ప్రత్యేకంగా చేసుకుంటాం.
ఈ యుగ ఆది రోజున బ్రహ్మదేవుణ్ణి ఒకసారి పూజించాలి, ఇంకా రుద్రుణ్ణి, సూర్యనారాయణమూర్తిని అందరినీ కూడా విశేషంగా పూజించాలి అని చెప్పబడింది. అందుకని వాళ్ళందరికీ పూజ చేయడం. ఇంకొకటి, ఇవాల్టి రోజున కలశస్థాపన చేసి ఈ వసంత నవరాత్రోత్సవాలు అని ఆరంభమవుతాయి. దీన్నే మదన ద్వాదశి అని కూడా పిలుస్తాం. ఆ వసంతము అనేటటువంటిది మదనుడు అని కూడా ఆయనకు పేరు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది వసంత ఋతువుకి, మధుమాసము అని పిలుస్తాం. మధు అనే శబ్దం వసంతుడికి వాడతాం. ఈ సందర్భంలో ఆ కాముడు చాలా బలంగా ఉంటాడు, వాడు విస్తృతంగా వ్యాప్తి చేస్తాడు. అందుకనే మనం అంత ఎండలో కూడా ఏ చెట్టును చూసినా పచ్చగా కనిపిస్తుంది. ఆ పచ్చగా కనిపించడంలో కారణం ఏమిటి అంటే ఆ కాముడి యొక్క బలం చాలా ఉంటుంది అని చెప్తారు. అందుకని వృక్షాలన్నీ కూడా చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకు ముందంతా రాలిపోతూ ఉన్నాయి, రాలినవి చిగురిస్తూ ఉన్నాయి. అందుకని దీన్ని వసంతోత్సవము అంటారు. ఈ కలశస్థాపన చేసినటువంటి వాడికి అపమృత్యు ఉండదు. అంటే ఉగాది మొదలుపెట్టి శ్రీరామనవమి దాకా 9 రాత్రులు విశేషం. రాత్రులు అన్నారు కదా అని రాత్రి కాదు, కలశస్థాపన అంతా మధ్యాహ్నమే అవుతుంది, పూజ అంతా. ఇవాల్టి రోజున ఖచ్చితంగా పంచాంగ పఠనము మరియు పంచాంగ శ్రవణము. అండ్ షష్టగ్రహ కూటమి అని వస్తుంది అని అంటున్నారు. దీనివల్ల ఎలా ఉండబోతుంది? అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి గురువు? అమ్మ, అంటే 6 గ్రహాలు ఒకటే దగ్గర ఉంటున్నాయి. అవి మీన రాశిలో ఉంటున్నాయి. కానీ మనకి గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. అదేవిధంగా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చి మిథున రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ ముగ్గురు తప్ప మిగతా గ్రహాలన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. అది అంత శ్రేయస్కరం కాదు అని పెద్దలు చెప్తారు. కానీ గ్రహరాట్ ఈ సంవత్సరానికి రాజు సూర్యుడై ఉండడం వల్ల ఈ దోషాలేవి కూడా ఎక్కువగా పనిచేయవు. పైపెచ్చు గ్రహణ ప్రభావం మనకి లేదు కాబట్టి మన దేశం సుభిక్షంగా ఉంటుంది. పెద్ద పెద్ద దేశాలు కూడా ఇబ్బంది పడతాయి, కానీ మన దేశం చాలా సుభిక్షంగా ఉండబోతోంది, ఏ బెంగా లేకుండా. ఇక ఈ షష్టగ్రహ కూటమి 1.5 రోజు ఉంటుంది. కానీ షష్టగ్రహ కూటమితో అయిపోయిందా అంటే లేదమ్మా. మనకి పంచగ్రహ కూటమి అని ఆ తర్వాత ఇంకొక 13 రోజుల దాకా కూడా పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి దాకా కూడా యోగ్యం, మంచిది కాదు, కొంచెం వినాశకరమే అని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ గ్రహరాట్ ఉండడం వల్ల విశ్వావసు, విశ్వరాట్ అనేటటువంటి పదం వల్ల విశ్వరాజు ఈ సంవత్సరం అని చెప్పుకోవడం వల్ల ఇది చాలా విశేషంగా ఉంటుంది. అందుకని ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది అని మనం బెంగపడక్కర్లేదు, మనందరికీ బ్రహ్మాండంగా ఉంది. అంటే అది ఎప్పుడు వస్తుంది గురుగారు? అంటే సమయం ఏదైనా చెప్తారా? అమావాస్య రోజు నుంచి ఆరంభమై ఉగాది చివరి దాకా కూడా ఉంది. కాబట్టి ఈ 30వ తారీఖు దాకా కూడా ఇది రాబోతోంది. ఆ 1.5 రోజు 6 గ్రహాలు ఒకటే దగ్గర ఉన్నాయి. తర్వాత 5 గ్రహాలు, ఒక గ్రహం వెళ్ళిపోతుంది, 5 గ్రహాలు ఉంటాయి. పంచగ్రహ కూటమి. ఈ 2 ప్రమాదమైన రాజు ఉండడం వల్ల అసలు మనం దాని గురించి బెంగపడాల్సింది కానీ ఆలోచించాల్సింది కానీ ఏది లేదు. చాలా సంతృప్తికరంగా ఉండబోతుంది. గురువుగారు, ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినాలి ప్రతి ఒక్కరు కూడా పండితులు చదివేటప్పుడు అని చెప్పారు. అసలు ఈ పంచాంగం అంటే ఏంటి గురువుగారు? పంచాంగము అంటే 5 అంగాలు అని. కాలానికి 5 అంగాలు ఉన్నాయమ్మా. ఎంత నాస్తికుడైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఏమిటా 5? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. తిథి, నాకు సంపద కావాలి అనే కోరిక ఎవరికైనా ఉంటే వాడు తిథిని జాగ్రత్తగా చూసుకోవాలి. రోగాలతోటి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు వాడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అనే కోరిక ఉంటే వారము అనేటటువంటిది ప్రధానం దీర్ఘాయువుకి. ఇక నక్షత్రము, పాప పంకిలాన్నంతా పోగొట్టుకోవాలి అంటే వాడు నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. యోగము అనేటటువంటిది మనకి
రకరకాలైనటువంటి పాపాలు వస్తాయి. ఈ పాపాలన్నిటినీ దూరం చేసుకోవాలి అంటే దానికి మనందరికీ యోగము తెలియాలి, యోగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక 5వది కరణము. ఈ కరణం ఏం చేస్తుందయ్యా అంటే ఏ పనిలో అయినా విజయాన్ని ఇస్తుంది. విజయం కావాలి అనుకునేవాడు కరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథి అంటే ఏమిటి అంటే ఇవాళ పూర్ణిమ. పూర్ణిమ అంటే చంద్రుడు పరిపూర్ణంగా మధ్యలో ఏ అడ్డం లేకుండా భూమి మీదకి పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తాడు. అమావాస్య అంటే కనిపించకుండా మధ్యలో అడ్డం వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏ అడ్డము లేకుండా ఉంటూ ఆ చంద్రకళలు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఎప్పుడు పూర్తి పూర్ణిమ ఉంటుంది, ఎప్పుడు పూర్తి అమావాస్య వస్తుంది, దానిని బట్టి భూమి మీద మార్పులు వస్తాయి. కాబట్టి మార్పులు ఎలా? సముద్రం ఉంది, బాగా పెద్ద ఆటుపోట్లు వస్తాయి పూర్ణిమ రోజు. అమావాస్య రోజు కుచించుకొని వెళ్ళిపోతుంది. అంటే ఈ చంద్రుడికి ఈ భూమికి ఆ గ్రావిటేషనల్ ఇంపాక్ట్స్లో చాలా మార్పులు వస్తాయి. ఆ ఇంపాక్ట్స్ వల్ల మనకి చక్కగా పంటలు కానీ, వృక్షాలు కానీ, మనుషుల్లో కానీ, మానసిక స్థితుల్లో కానీ చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులన్నిటినీ ఎలా నియంత్రించుకోవాలి అన్నప్పుడు తిథి చూసుకోవాలి. వారం లేనిదే ఎవరం బతకలేం. ఇవాళ ఎప్పుడు నాకు సెలవు వస్తుంది, ఆదివారమా సోమవారమా, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి చూసుకుంటారు. నక్షత్రము, నక్షత్ర జ్ఞానం లేకపోతే గ్రహము ఎక్కడ ఉంది అనేది ఎలా కనుక్కోవాలి? ఆ నక్షత్ర మండలంలో ఆ గ్రహం ఉన్నప్పుడు కనుక్కోవాలి. నక్షత్ర జ్ఞానం ఉంటేనే గ్రహాలు, దానినే ఇవాళ రోజున కాన్స్టిలేషన్స్ అంటారు. మనకి నాసా ఇప్పుడు 88 కాన్స్టిలేషన్స్ అన్నారు, కానీ మనము పంచాంగంలో 108 కాన్స్టిలేషన్స్ని తీసుకుంటాం. అదే 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108. ఈ 108లో ఎక్కడ ఏ గ్రహం సంచరిస్తోంది ఆకాశంలో అని చెప్పేటటువంటి దాన్నే మనం పంచాంగంలో రాసుకుంటాం. కాబట్టి ఈ గ్రహాలని ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకొని కాలం ఎలా ఉండబోతోంది. ఇప్పటిదాకా ఇలాంటి విశ్వావసునామ సంవత్సరాలు ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు మనకి గ్రహస్థితి అంతా కూడా 2018లో రాసులన్నిటికీ ఏ విధంగా ఆదాయం, వ్యయము, రాజపూజ్యం ఇవన్నీ వచ్చినాయో 2018 సేమ్ రిపీట్ అవుతుంది. ఓకే, 25లో అలా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుంది. దీనిని డేటా అంతా సేకరించి ఎలా ఉండబోతుంది, గ్రహాల యొక్క మూమెంట్ ఏమిటి, ఈ జ్ఞానాన్ని మొత్తాన్ని మనకి పంచాంగము అందిస్తుంది. అందుకని పంచాంగము చాలా ప్రధానమైనటువంటిది. ఓకే గురుగారు, ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, షడ్రుచుల సమ్మేళనం. ఆ రోజు ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారంటే ఆరోగ్యపరంగా ఏదైనా సూచిస్తుందా గురువుగారు ఇది తీసుకోవడం? అమ్మ, మనకి ఆరోగ్యము అనేటటువంటిది చాలా ప్రధానం. ఒకటి, ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి కాలంలో. ఈ కాలంలో వచ్చేటటువంటి మార్పుల్లో మామిడి కాయ ఒగరుగా ఉంటుంది. ఆ ఒగరు మామిడికాయ తింటే వేడి రాదమ్మ ఒంటికి, చలవ చేస్తుంది. తర్వాత ఈ నింబ కుసుమం కానీ, అదేవిధంగా నింబ పత్రం కానీ, ఈ 2 డిజిన్ఫెక్టెంట్స్ కింద శరీరంలో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ని ముందే నియంత్రిస్తాయి. కాబట్టి సైంటిఫిక్గా మనకి దాని యొక్క ఫలం ఎంత గొప్పదో ఇప్పుడు చెప్తున్నారు, ఋషులు ఏనాడో చెప్పారు. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి బెల్లం, దాన్ని డైరెక్ట్గా బెల్లం తీసేసుకుంటే ఇబ్బంది కావచ్చు. ఇలా మెడికేషన్ తోటి తీసుకొని అభ్యాసం చేయాలి. ఇక్కడి నుంచి బెల్లం నీళ్లు తాగు. మనకి శ్రీరామనవమికి కూడా మళ్ళీ బెల్లం పానకం తీసుకుంటాం. మిరియం పొడి వేసుకొని శరీరాన్ని చల్లగా ఉంచుకొని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి అనే దానికి బెల్లము అనేటటువంటిది కడుపు లోపల ఉండేటటువంటి దోషాలన్నింటినీ కూడా అది తీసేస్తుంది. అదేవిధంగా లవణం, ఇప్పుడు సాల్ట్స్ చాలా చెమటల రూపంలో వెళ్ళిపోతుంది, బాగా చెమటలు వస్తాయి. చెమటలు వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, ఒంట్లో ఉండేటువంటి సాల్ట్స్ అన్నీ మనం కోల్పోతాం. అప్పుడు ఈ సాల్ట్ అనేటటువంటిది మనం ఏదైతే ఇందులో కలుపుతున్నామో అది నిల్చోబెడుతుంది. మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోమ్మా, ఈ డయేరియా వచ్చిన పేషెంట్కి అంత మజ్జిగలో స్వీటు సాల్ట్
రెండిటిని కల్పిస్తారు. ఇక్కడ కూడా అదే, ఈ శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ రోజున స్వీటు సాల్ట్తో పాటు మిగతా షడ్రుచులు కలుస్తాయి. ఈ కలిసినప్పుడు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా అన్ని రకాల ద్రవ్యాలని తీసుకొని వచ్చి అన్ని రుచుల్ని సమ్మేళనం చేసి ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉంటారు. కారము శరీరాన్ని గట్టిగా ఉంచుతుంది, తీపి కొంచెం మెతక చేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలన్నిటినీ ముందే గుర్తించి ఆ తర్వాత పులుపు ఎసిడిటీ అని అనుకుంటారు, కానీ మోషన్ కావాలి సక్రమంగా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే దాన్ని బాగు చేయాలి అంటే ఇవాళ రోజున వీటన్నిటితోటి కలిపిన పులుపు తీసుకుంటే అనారోగ్యం నుంచి మనం దూరం అవుతాం. ఇది చాలా ఆరోగ్యదాయకమైంది, ఆరోగ్యప్రదమైంది. కాబట్టే ఈ కాలంలో వస్తున్నటువంటి మార్పుని ఉత్తరాయణం మనం గుర్తిస్తాం. ఉత్తరాయణం నుంచి కూడా ఇంకా మార్తాండు ఇంకా ఉద్రిక్తంగా రాబోతున్నాడు. అందుకని దానికి తగ్గ జాగ్రత్తలు, కాస్త పెసరపప్పు తీసుకోవడం, నానబెట్టి ఆ నానబెట్టిన పెసరపప్పు కనుక తింటే చలవ. అందుకని బెల్లము, పెసరపప్పు, షడ్రుచులు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా బలాన్ని, ఫలాన్ని, గుణాన్ని ఇస్తాయి. ఓకే గురువుగారు, ఇంకా ప్రోగ్రామ్ని ముగించే ముందు 10 టీవీ ప్రేక్షకుల కోసం మీరు ఒక 2 మంచి మాటలు చెప్పండి. విశ్వావసు నామ సంవత్సరం అందరికీ కూడా అన్ని సుఖ సౌభాగ్యాలని ఇవ్వాలని, ఆరోగ్యం ప్రధానంగా అందరికీ లభించాలని, దానికి ఈ గ్రహాల్లో ఉండేటటువంటి అధిపతులు, గ్రహ అధిదేవతలు, ప్రత్యధి దేవతలు, నక్షత్ర అధిదేవతలు, నక్షత్ర ప్రత్యధి దేవతలు అందరూ కూడా అనుగ్రహించాలని, ఆ విఘ్నేశ్వరుడు ఏ విఘ్నము లేకుండా కాలపురుషుడు అందరినీ అనుగ్రహించాలని, మర్చిపోకుండా కాలాన్ని ఆరాధించాలి. మనం నిత్యం నిద్ర లేస్తే ఏ పూజ చేసినా ముందు సంకల్పం చెప్పుకుంటాం. ఈ సంకల్పము కాలాన్ని సూచిస్తుంది. నేను కాలంలో ఇంత దూరంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఈ మాసంలో ఉన్నాను, ఈ అయనంలో ఉన్నాను, ఈ సంవత్సరంలో ఉన్నాను అని మనం ఏవేవైతే ఈ సంవత్సరం అంతా చెప్పుకుంటామో ఆ చెప్పుకుండేటటువంటి అన్నిటినీ పూజించుకొని గౌరవించటం, కాలంలో బతుకుతున్నప్పుడు ఆ కాలాన్ని ఎలా గౌరవించాలి అని చెప్పేదే యుగాది. అందరం కాలాన్ని గౌరవిద్దాం. ఈ గ్రహాలు, రాసులు, దేవతలు అందరినీ అనుగ్రహించి ఆయురారోగ్యాలు విశ్వమంతా ఇవ్వాలని, విశ్వ విజేతగా అన్ని విధాలైనటువంటి విశ్వ గురువుగా ఈ భారతదేశం నెలకొనాలని మనం అందరం ప్రార్థిద్దాం. ఈ ధర్మము చక్కగా అభివృద్ధి చెందాలి అని ఉగాది రోజున ఒక్కసారి ప్రార్థనపూర్వక నమస్కారం నవగ్రహాలకి చేసుకుందాం అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నానమ్మా. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. ఉగాది విశిష్టతని మా 10 టీవీ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూశారు కదా, ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ.